తిరుపతి ఉదంతం భలే విచిత్రంగా ఉంది. ఏకంగా హోంమంత్రి స్పందించేశారు, మంత్రి అనగానే స్పందించేశారు. ఏంటది గొడవ? ఒక వ్యక్తి పవన్ అనేటటువంటి కుర్రోడిని కొట్టారు. ఆ కొట్టిన వీడియో వైరల్ అయింది. కొట్టినటువంటి వ్యక్తి జనసేన అతను అని చెప్పేసినేమో వైసీపీ వాళ్ళు, వైసీపీ అని చెప్పి జనసేన వాళ్ళు రచ్చరచ్చ. ఆ తర్వాత ఆ కుర్రోడు ఎవరైతే వీళ్ళు జనసేన అని చెప్తున్నారో అతను నన్ను కొట్టలేదు, అతను మా అన్నయ్యే అని చెప్పడం. లేదు లేదు దళితుడిని కొట్టేశారు, అసలు ఇట్లాంటి దాన్ని సహించమంటూ ఏకంగా హోంమంత్రి, రాష్ట్ర మంత్రి స్టేట్మెంట్ చేయడం. ఏకంగా ఇట్లాంటి విషయాల్లో వాళ్లే స్పందిస్తే ఈ కేసు దర్యాప్తు ఎక్కడ తేలుతుందో తెలియదు, పోలీసులు ఎట్ట చేయాలి. ఇప్పుడు తాజాగా ఆ బాధితుడు పవన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను మోసపోయాను, హోంమంత్రికి మంత్రులకు కృతజ్ఞతలు, నేను వేరొకళ్ళని నమ్మి మోసపోయాను, మా అన్న దినేష్, నా లైఫ్ పోయింది, సోషల్ మీడియాలో నా వీడియో డిలీట్ చేయండి, నన్ను ఎవరో కొడితే నేను మౌనంగా ఉంటాను, నన్ను